అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మంచు కురిసిన సాయంత్రం 10వ భాగం. రచన చిత్రా వెంకటేష్ గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? హలో అంది ఆమ్రపాలి మెల్లగా. అతను ఉలిక్కిపడి వెనక్కి తిరిగి మీరా అన్నాడు. నేనెవరో మీకు తెలుసా అడిగింది ఆమ్రపాలి. మీరంటే ఎవరికి తెలియదు మేడం, ద గ్రేట్ కార్పొరేట్ క్వీన్ ఆమ్రపాలి కదూ. మీ ఫోటో తరచూ పేపర్లో పడుతుంది, అందుకే మిమ్మల్ని చూడగానే గుర్తుపట్టాను అన్నాడు అతను. కరెక్ట్గా చెప్పారు. మీ పేరేమిటి? మీరు ప్రొఫెషనల్ ఆర్టిస్టా? నేను ఒక చదువుకున్న నిరుద్యోగిని. పేరు రాయ్. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన ఇంకా నాకు ఉద్యోగం రాలేదు. ఎలాగోలా బతకాలి కదా, అందుకే ఇలా చిత్రాలు గీసుకుంటూ రోజులు గడుపుతున్నాను. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన మీకు ఇంకా ఉద్యోగం రాలేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? బాగా లంచాలకు మరిగిన కంపెనీ అధికారులు ఎవరు ఎక్కువ లంచం ఇస్తే వాళ్లకు ఉద్యోగం ఇస్తున్నారు. క్వాలిఫికేషన్ గురించి కానీ మెరిట్ గురించి కానీ పట్టించుకోవటం లేదు. ఏమాత్రం అర్హత లేని వాళ్ళను ఉద్యోగంలోకి తీసుకుంటున్నారు. నిజంగా మెరిట్ ప్రకారం ఉద్యోగం ఇస్తే ఈ పాటికి నాకెప్పుడో ఉద్యోగం వచ్చేది. అలా జరగటం లేదు కనుక ఇంకా నేను నిరుద్యోగిలా మిగిలిపోయాను. ఇలా చిత్రాలు వేసుకుంటూ బ్రతుకుతున్నాను. మీ అభిప్రాయంతో నేను ఏకీభవించను రాయ్ గారు. మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీలు అలా చేయటం లేదు. కొన్ని మంచి కంపెనీలు కేవలం మెరిట్ క్వాలిఫికేషన్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తున్నాయి. అందులో మొట్టమొదటి స్థానం మా ఆమ్రపాలి గ్రూప్ ఆఫ్ కంపెనీ. మేం కేవలం మెరిట్కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాం. ఎంత పెద్దవాళ్ల రికమెండేషన్తో వచ్చినా మా కంపెనీలో ఉద్యోగం ఇవ్వం. ఈ దేశ ప్రధానమంత్రి రికమెండ్ చేసిన ఉద్యోగం ఇచ్చిన ప్రసక్తే లేదు. బహుశా మీరు లంచాలు తీసుకునే కంపెనీలకి ఇంటర్వ్యూకి వెళ్ళుంటారు. అందుకే అన్ని కంపెనీలు అలాగే చేస్తున్నాయని ఒక తప్పుడు అభిప్రాయానికి వస్తున్నారు. నిజంగా మీలో తెలివితేటలు సమర్థత ఉంటే మీకు తప్పకుండా మంచి కంపెనీలో ఉద్యోగం వస్తుంది. ఇటీవలే మా కంపెనీలో అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్ కోసం ప్రకటన ఇచ్చాం. ఆ ఉద్యోగానికి తగిన అర్హతలు మీకున్నాయి, అప్లై చేయండి. ఏమో ఆ ఉద్యోగం మీకే రావచ్చు అంది ఆమ్రపాలి. నేను అప్లై చేశాను మేడం, ఇంకా కాల్ లెటర్ రాలేదు. దానికోసం ఎదురు చూస్తున్నాను. ఆవేశంలో ఏదో మాట్లాడాను, అది మనసులో పెట్టుకోకండి. అవి ఒక పిచ్చివాడి మాటలుగా కొట్టి పారేయండి అన్నాడు రాయ్. వస్తాను మిస్టర్ రాయ్. మీతో సరదాగా గడపడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడూ బిజినెస్ సమస్యలతో సతమతం అయ్యే నాకు మీతో గడిపిన ఈ పావు గంట చాలా రిలీఫ్గా ఉంది. టెన్షన్ మాయమైపోయింది. రేపు మళ్ళీ అత్యుత్సాహంతో నా బాధ్యతలు నిర్వహించే శక్తి వచ్చింది. గుడ్ బై అండ్ గుడ్ నైట్ అంటూ ఆమ్రపాలి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపు బొమ్మల అలా నిలబడి చూస్తూ ఉండిపోయాడు రాయ్. అప్రయత్నంగా అతని పెదవులు విజయగర్వంతో విచ్చుకున్నాయి. ఇక రాత్రి 12 గంటలు కావస్తోంది. ఆమ్రపాలి తన గదిలో మంచం మీద పసిపాపల నిద్రపోతోంది. గదిలో ఒక చిన్న 0 వాట్ బల్బు నుంచి వస్తున్న వెలుతురు తప్ప అంతా చీకటిగా ఉంది. ఎయిర్ కండిషన్ చేస్తున్న చప్పుడు స్వల్పంగా వినపడుతోంది. అప్పుడే ఆమె ల్యాండ్లైన్ ఫోన్ చప్పుడు చేసింది. అది అన్లిస్టెడ్ నెంబర్. చాలా కొద్ది మందికి మాత్రమే ఆ నెంబర్ తెలుసు. ఎంతో ముఖ్యమైన పనుంటే కానీ ఆ నెంబర్ తెలిసిన వాళ్ళు రింగ్ చేయరు. 3వ రింగుకి బద్ధకంగా కళ్ళు తెరిచి రిసీవర్ అందుకుంది ఆమ్రపాలి. ఎస్ అంది. నేను ఫ్యాక్టరీ మేనేజర్ని మాట్లాడుతున్నాను మేడం. ఉన్నట్టుండి ఫ్యాక్టరీ గోడౌన్కి నిప్పు అంటుకుంది. వెంటనే ఫైర్ సర్వీసెస్ వాళ్ళకు ఫోన్ చేశాను. ఈ పాటికి వాళ్ళు బయలుదేరి ఉంటారు. మీరు కూడా ఇక్కడికి వస్తే మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. అందుకే ఇంత అర్జెంటుగా ఫోన్ చేయవలసి వచ్చింది అన్నాడు. మీరు స్పాట్లోనే ఉండండి, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అంటూ ఇంకో మాటకు అవకాశం ఇవ్వకుండా రిసీవర్ క్రెడిట్ చేసి గబగబా బట్టలు మార్చుకుంది. గదిలోంచి బయటకు వచ్చి వేగంగా మెట్లు దిగి పోర్టికోలోకి వెళ్ళింది. అప్పుడే రౌండ్స్కి వచ్చిన వాచ్మెన్ ఆమెను చూసి వెంటనే గేటు తాళం తీశాడు. కారు వేగంగా డ్రైవ్ చేసుకుంటూ గేట్లోంచి మెయిన్ రోడ్డు మీదకి దూసుకుపోయింది ఆమ్రపాలి. ఆమె ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళేసరికి అప్పటికే ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు నారుపుతోంది. ఆమె కారు చూసి వేగంగా ఆమె దగ్గరకు వచ్చాడు ఫ్యాక్టరీ మేనేజర్. సరుకు ఎంత కాలిపోయింది అని అడిగింది ఆమ్రపాలి. అదృష్టవశాత్తు నిన్న సాయంత్రం సరుకు అంతా తీసి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్కి పంపించాం. అందువల్ల సరుకుకి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. కాకపోతే గోడౌన్ మాత్రం కొంచెం కాలిపోయింది. మంచి పని చేశారు. సరుకు మొత్తం కొరియాకు పంపించవలసిన సమయం దగ్గర పడింది. ఈ సమయంలో ఇలా జరగటం చాలా శోచనీయం. సరే, నేను వెళ్ళి నా ఛాంబర్స్లో కూర్చొని ఉంటాను.
ముందు వేడి కాఫీ పంపించండి, తర్వాత ఏం జరిగిందో ఒక రిపోర్ట్ రాసివ్వండి అంటూ తను వెళ్ళి తన ఛాంబర్లో కూర్చుంది. అటెండర్ తెచ్చిన కాఫీ తాగిన తర్వాత గదిలోంచి బయటకు వచ్చి చుట్టూ చూసింది. ఫైర్ ఇంజన్ మంటలను పూర్తిగా ఆర్పేశాయి. కొంచెం పొగ మాత్రం వస్తోంది. ఎదురుగా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నుంచి ఒక గదిలో సన్నగా వెలుతురు రావటం గమనించి అమ్రాపాలి వెంటనే లోపలికి వెళ్ళి చూసింది. అకౌంట్స్ డిపార్ట్మెంట్ రాయి మాత్రం ఒక్కడు కూర్చుని దీక్షగా పనిచేసుకుంటున్నాడు. అతని ముందు గోవా బ్రాంచ్ తాలూకా అకౌంట్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఉరుము లేని పిడుగులా వచ్చిన అమ్రాపాలిని చూసి చప్పున లేచి ఆశ్చర్యంతో నిలబడ్డాడు రాయ్. మీరా మేడం అన్నాడు మెల్లగా. అవును, ఏమిటి ఈ సమయంలో ఎక్కడున్నావు, ఇంటికి వెళ్ళలేదా ఆశ్చర్యంగా అడిగింది అమ్రాపాలి. అనుకోకుండా గోవా బ్రాంచ్ అకౌంట్స్ చెక్ చేస్తుంటే కొన్ని తప్పులు బయటపడ్డాయి. అంతేకాకుండా క్యాష్లో కూడా చాలా అవకతవకలు జరిగాయి. ఇంకా ఎంత మోసం జరిగిందో పూర్తిగా చూస్తే కానీ తెలియదు. అందుకే ఇంటికి వెళ్లకుండా ఈ పని పూర్తి చేస్తున్నాను అన్నాడు రాయ్. నీ నిజాయితీని సిన్సియారిటీని మెచ్చుకుంటున్నాను. విశ్రాంతి లేకుండా రాత్రంతా కూర్చుని పని చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే మీరు ఇంటికి వెళ్ళి పడుకోండి, రేపు ఈ విషయం గురించి చర్చిద్దాం అంది అమ్రాపాలి. ఇంటికి వెళ్ళి మాత్రం చేసేదేముంది మేడం, నా కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరూ లేరు. ప్రపంచంలో నాకంటూ ఎవరూ లేని ఒంటరి వాణ్ణి అన్నాడు మెల్లగా. అంటే మీకు నాన్న వాళ్ళు ఎవరూ లేరా ఆశ్చర్యంగా అడిగింది. నన్ను కన్న తల్లి తండ్రి ఎవరో నాకు ఎంతవరకు తెలియదు మేడం. చిన్నతనం నుంచి అనాథగా పుట్టి అనాథగా పెరిగాను. కొంతమంది పుణ్యాత్ముల దయాదాక్షిణ్యాల వల్ల చదువుకున్నాను. ఇప్పుడు మీ మంచితనం వల్ల మీ కంపెనీలో ఉద్యోగం చేయగలుగుతున్నాను. ఇందులో నా ప్రమేయం కూడా ఏమీ లేదు, కొంచెం కూడా. నీ స్వయం కృషి తెలివితేటలతో ఈ ఉద్యోగం సంపాదించుకున్నావు. సరే, ఇప్పటికే బాగా పొద్దుపోయింది. ఈ పూటకు పని చాలించి రేపు మొదలెట్టు. గదికి తాళం వేసి ఇంటికి వెళ్ళు. ఆఫీస్కి రాగానే మొట్టమొదటి ఈ గోవా బ్రాంచ్ అకౌంట్స్ గురించి మాట్లాడుకుందాం. గుడ్ నైట్ అంటూ టీవీగా గదిలోంచి వెళ్ళిపోయింది అమ్రాపాలి. రాయ్ వెంటనే పుస్తకాలు సర్ది వాటిని బీరువాలో పెట్టి తాళం వేశాడు. తర్వాత గదికి తాళం వేసి బయటపడ్డాడు. ఫ్యాక్టరీ కాంపౌండ్ దాటేంతవరకు తలంచుకుని నడిచాడు. కాంపౌండ్ దాటగానే తలెత్తి ఆకాశం వైపు చూసి గట్టిగా నవ్వాడు. ఆ నవ్వుకి కారణం అతనికి మాత్రమే తెలుసు. ఇక రాయి వెళ్ళిపోయిన తర్వాత అమ్రాపాలి తిరిగి తన ఛాంబర్లోకి వెళ్ళి కూర్చుంది. అప్పుడే ఫ్యాక్టరీ మేనేజర్ గోడౌన్లో మంటలు ఏ విధంగా వ్యాపించాయో ఒక రిపోర్ట్ రాసిచ్చాడు. ఆమె దాన్ని చూస్తుంటే సెల్ రింగ్ అయింది. ఆ కాల్ వర్మ చేశాడు. అమ్మా, ఏం జరిగింది? నువ్వు హడావిడిగా కారు తీసుకుని వెళ్ళావని వాచ్మెన్ చెప్పాడు. బహుశా ఈ సమయంలో నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళుంటావని అనుకుని ఫోన్ చేస్తున్నాను. ఏం జరిగింది? అంతా సవ్యంగా ఉంది కదా ఆందోళనగా అడిగాడు వర్మ. షార్ట్ సర్క్యూట్ వల్ల గోడౌన్లో మంటలు వచ్చాయి. ఇప్పుడే ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలు నార్పేశాయి. ఫ్యాక్టరీ మేనేజర్ ఇచ్చిన రిపోర్ట్స్ అవుతుంటే మీరు ఫోన్ చేశారు. ఇంకో గంటలో ఇంటికి వస్తాను నాన్న, మీరేం కంగారు పడకండి అంది అమ్రాపాలి. సరుకుకి ఏం కాలేదు కదా కంగారుగా అడిగాడు. లేదు డాడీ, మంటలు రాకముందే సరుకుని క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్కి తరలించారు. అందుకని సరుకుకి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. థ్యాంక్ గాడ్. నువ్వు అక్కడ పని పూర్తి చేసి సాధ్యమైనంత తొందరగా ఇంటికి వచ్చేయి, లేకపోతే మీ అమ్మ కంగారు పడుతుంది. అలాగే వస్తాను, ఉంటాను అని సెల్ ఆఫ్ చేసి వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. అమ్రాపాలి ఉన్నట్టుండి ఆమె కళ్ళ ముందు రాయి రూపం ప్రత్యక్షమైంది. నిజం చెప్పాలంటే అతని నిజాయితీ వృత్తి పట్ల అంకితభావం ఆమెను పూర్తిగా మెస్మరైజ్ చేసింది. ఇంతకుముందు కాలేజీలో చదివేటప్పుడు ఎంతోమంది మగవాళ్లతో ఆమెకు పరిచయం ఉంది. వాళ్లలో అందమైన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు. అలాగే వృత్తిరీత్యా ఆమెకు ఎంతో అందమైన పెళ్లి కాని బిజినెస్ టైకూన్స్తో కూడా పరిచయం ఉంది. కానీ ఎవరూ రాయి ఆకర్షించినంతగా ఆమెను ఆకర్షించలేదు. అతనిలో ఎవరిలోనూ కనిపించని కమిట్మెంట్ కనిపించింది. అదే ఆమెను అయస్కాంతంలో ఆకర్షించింది. ఇంతకుముందు ఎప్పుడూ ఏ మగవాడి గురించి ఆమె ప్రత్యేకంగా ఆలోచించలేదు. కానీ మొదటిసారి రాయి గురించి ఆలోచిస్తోంది. అదే ఆమెకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక విమానం వేగంగా గాలిలో దూసుకుపోతోంది. ఫస్ట్ క్లాస్లో అమ్రపాలి పక్కన కూర్చున్న రాయ్ సంతోషంతో ఊగిపోతున్నాడు. ఎప్పుడూ అనుభవించని థ్రిల్ అనుభవిస్తున్నాడు. 2 రోజులకు ముందు ఆకాశంలో ఎగురుతున్న విమానం చూసి తను జీవితంలో ఎప్పుడైనా విమానంలో ప్రయాణం చేస్తాడా అనుకున్నాడు. ఆ అదృష్టం ఎప్పుడొస్తుందా అని లోపల తల్లడిల్లిపోయాడు. కానీ అనుకోకుండా ఆ కోరిక నెరవేరటం అతనికి ఎక్కడలేని ఉద్వేగం కలగజేసింది. అది కంపెనీ ఎండీతో పక్కపక్కనే ప్రయాణం చేస్తాడని అతను ఊహించలేదు కూడా. అందుకే ఒక విధమైన ట్రాన్స్లో ఉన్నట్టుగా ఉంది అతనికి. పక్కన కూర్చున్న అమ్రాపాలి వైపు ఓరగా చూశాడు రాయ్. ఆమె ఒడిలో ల్యాప్టాప్ పెట్టుకుని దీక్షగా పనిచేసుకుంటోంది. సైడ్ ప్రొఫైల్లో ఆమె ఇంకా అందంగా గ్రేస్ఫుల్గా ఉంది.
తెల్లగా వెన్నెల ముద్దలా ఉన్న ఆమె ఒంటి వైపు కాంక్షగా చూశాడు. దూరం నుంచి చూస్తేనే నిగ్రహించుకోవటం చాలా కష్టం. అలాంటిది పక్కన కూర్చున్న అతను స్పందించకుండా ఎలా ఉండగలడు? రాయ్ కూడా స్పందించాడు, కానీ తన ఆవేశాన్ని, కోరికని అతి కష్టం మీద అదుపులో పెట్టుకున్నాడు. ఇప్పుడిప్పుడే ఆమె అతని మంచితనానికి, నిజాయితీకి దాసోహమంది. దీన్ని అడ్డం పెట్టుకుని ఇంకా ఆమెను ఆకర్షించడానికి ప్రయత్నించాలి. తనంటే పడి చచ్చిపోయే స్థితికి తీసుకురావాలి. అంతవరకు మాత్రం చాలా ఓపిగ్గా నడుచుకోవాలి. ఆమె మీద ఇష్టం ఉన్నట్టుగా ఆమె ముందు కొంచెం కూడా ప్రదర్శించడానికి ప్రయత్నించకూడదు. అప్పుడే ఆమెకు అతని మీద విపరీతమైన ఆకర్షణ కలుగుతుంది. అందుకే ఆమె మీద కోరిక ఉన్నా అతి కష్టం మీద తనను తాను అదుపులో పెట్టుకున్నాడు. ఆమెను గమనించనట్టుగానే ప్రవర్తించడం మొదలెట్టాడు. అది ఆమె గ్రహించిందని అతనికి తెలుసు. అదే అతనికి కూడా కావాల్సింది. ఆ రోజు రాత్రి రాయ్ గోవా బ్రాంచ్లో జరిగిన అవకతవకలు చెప్పిన తర్వాత ఒక్క క్షణం కూడా ఊరుకోలేదు అమ్రపాలి. వెంటనే ఆ బ్రాంచ్ అకౌంట్స్, స్టేట్మెంట్స్ని మళ్లీ చెకింగ్ చేయడానికి ఆదేశించింది. ఒక టీంని ఏర్పాటు చేసి దానికి రాయ్ నాయకుడిని చేసింది. వాళ్ళు 2 రోజులు రాత్రి పగలు స్టేట్మెంట్స్ చెక్ చేసి ఆమెకు రిపోర్ట్ ఇచ్చారు. అది చూడగానే అమ్రపాలి కళ్ళు బైర్లు కమ్మాయి. దాదాపు 30 లక్షల రూపాయల వరకు అవకతవకలు జరిగాయి. ఇది పైకి కనిపించిన డబ్బు, ఇంకా కనిపించని ఎంత ఉందో ఊహించుకోలేకపోయింది. అందుకే పర్సనల్గా ఆ బ్రాంచ్కి వెళ్ళి అసలు విషయం తెలుసుకోవాలని నిశ్చయించుకుంది. మొట్టమొదట ఈ విషయాన్ని రాయ్ కనుక్కున్నాడు కనుక అతన్ని కూడా వెంట రమ్మని చెప్పింది అమ్రపాలి. గంట తర్వాత విమానం గోవా ఎయిర్పోర్ట్లో ఆగింది. కంపెనీ ఎండీ స్వయంగా వస్తుంది కనుక ఆమెను రిసీవ్ చేసుకోవడానికి గోవా బ్రాంచ్ మేనేజర్ పాండే వచ్చాడు. లావుగా పొట్టిగా ఉన్నాడు. అతను ఖరీదైన షర్ట్, ప్యాంటు వేసుకున్నాడు. నవ్వుతూ అమ్రపాలిని మర్యాదగా రిసీవ్ చేసుకున్నాడు. అమ్రపాలి రాయ్ని పాండేకి పరిచయం చేసింది. ఎందుకో కారణం తెలియదు కానీ పాండే చూస్తే రాయ్ కొంచెం కూడా సదాభిప్రాయం కలగలేదు. అలాగే పాండే కూడా రాయ్ మేడంతో కలిసి రావడం కొంచెం కూడా నచ్చలేదు. ఎప్పుడూ ఒంటరిగా వచ్చే అమ్రపాలి ఈసారి అకౌంట్స్ ఆఫీసర్ని వెంట తీసుకుని రావడం అతనికి అనుమానం కలగజేస్తోంది. ఏదో జరగబోతోంది అని అర్థమైంది. కానీ అది తను చేసిన ఫ్రాడ్ గురించి అని మాత్రం అతడు ఊహించలేదు. కారు గెస్ట్ హౌస్ చేరుకునేంతవరకు పాండే ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. అమ్రపాలిని ఇంప్రెస్ చేయడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయం అమ్రపాలి గ్రహించిందో లేదో తెలియదు కానీ రాయ్ మాత్రం గ్రహించాడు. అనవసరంగా అవస్థపడుతున్న అతన్ని చూసి జాలి కలిగింది రాయ్కి. సముద్రానికి ఎదురుగా కొంత దూరంలో ఉన్న గెస్ట్ హౌస్ ముందు ఆగింది కారు. అందరూ దిగారు. కారు వచ్చిన చప్పుడు విని గెస్ట్ హౌస్ లోపల నుంచి కేర్ టేకర్ హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. కారులో ఉన్న అమ్రపాలి సామాన్లు, రాయ్ సామాన్లు తీసుకుని లోపలికి వెళ్ళారు. పాండే కూడా వెళ్ళబోతుంటే ఆపింది అమ్రపాలి. రేపు రాయ్ మీ ఆఫీస్కి అకౌంట్స్ చెక్ చేయడానికి వస్తున్నాడు. కంపెనీలకు సంబంధించిన అకౌంట్స్ పుస్తకాలు, బ్యాంక్ అకౌంట్స్ అన్నీ తీసి సిద్ధం చేసి తయారుగా ఉండండి. మీరు మాత్రం ఎక్కడికి వెళ్లకుండా ఆఫీస్లోనే ఉండండి. రాయ్కి ఏదైనా అనుమానం వస్తే మీరే తీర్చాలి అంది. అలాగే మేడం అన్నాడు పాండే భయంగా. పాండే వెళ్ళిపోయిన తర్వాత అమ్రపాలి రాయ్ గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళారు. పేరుకు మాత్రమే అది గెస్ట్ హౌస్ కానీ పెంత్ హౌస్ లాగా బాగా విశాలంగా ఉంది. లోపల ఉన్న గదులన్నీ ఎయిర్ కండిషన్ చేయబడ్డవి. గెస్ట్ హౌస్ను చూసుకోవటానికి ఒక కేర్ టేకరు, ఒక వంటవాడు ఉన్నారు. అమ్రపాలి తన గదిలోకి వెళ్ళిన తర్వాత రాయ్ తన గదిలోకి వెళ్ళాడు. లోపల హంగుల ఆర్భాటం చూసి అతని కళ్ళు బైర్లు కమ్మాయి. ఒక 5 స్టార్ హోటల్ గది కూడా అంత అందంగా, ఆధునికంగా ఉండదు. గది అందం మాట పక్కన పెడితే లోపల బాత్రూమ్ చూస్తుంటే అతనికి ఎంతో ముచ్చటేసింది. రోజంతా హాయిగా స్నానం చేస్తూ అక్కడే ఉండిపోవాలనిపించింది. అతను రిఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అమ్రపాలి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ల్యాప్టాప్తో కుస్తీ పడుతోంది. రాయ్ వెళ్ళి ఆమెకి ఎదురుగా కూర్చున్నాడు. అతను కూర్చున్న వెంటనే వంటవాడు వచ్చి ఇద్దరికి టిఫిన్ సర్వ్ చేశాడు. ఆ రోజు మెనూలో పెసరట్టు ఉప్మా, పూరి, బంగాళదుంప కూర, ఇడ్లీ సాంబారు, ఊతప్పం. రాయ్ పెసరట్టు ఉప్మా తీసుకున్నాడు. అమ్రపాలి ఇడ్లీ సాంబార్ తీసుకుంది. టిఫిన్ ముగిసిన తర్వాత ఇద్దరు కారులో బ్రాంచ్ ఆఫీస్కి బయలుదేరారు. రాయ్ని ఒక్కడి మాత్రం ఆఫీసులో డ్రాప్ చేసి తను వెళ్ళిపోయింది అమ్రపాలి. అదేమిటి మేడం మీరు రారా అడిగాడు రాయ్. లేదు, నాకు చాలా ముఖ్యమైన అర్జెంట్ పని ఉంది. నేను సాయంత్రం 5 గంటలకు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. అంతవరకు మీరు తయారు చేసిన స్టేట్మెంట్స్ 3 కాపీలు తీసి సిద్ధం చేయండి. తర్వాత ఏం చేయాలో చెప్తాను అని అన్నది. తర్వాత ఆమె కారులో వెళ్ళిపోయింది. రాయ్ లోపలికి వెళ్ళి పాండేని కలుసుకున్నాడు. ఇంకా పాండేకి అతని మీద కోపం పోయినట్టుగా లేదు. మొహం మార్చుకుంటూనే రాయ్కి సహకరించాడు.
అతనికి ఓ ప్రత్యేకమైన గది ఏర్పాటు చేశాడు. అంతకుముందే ఆ అకౌంట్స్ పుస్తకాలన్నీ ఆ గదిలో ఒక మూలగా సర్ది పెట్టాడు. ముందు పాండే రాయ్ని మిగతా స్టాఫ్కి పరిచయం చేశాడు. తర్వాత అతన్ని మర్యాదగా గదిలోకి తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టాడు. 5 నిమిషాల్లో వస్తానని చెప్పి పాండే బయటికి వెళ్ళిపోయాడు. రాయ్ అతని కోసం ఎదురు చూడకుండా వెంటనే తన పని మొదలెట్టాడు. ఒక్కొక్క స్టేట్మెంట్ని జాగ్రత్తగా చూస్తూ ముందుకు పోతున్నాడు. ఏదైనా తప్పులుంటే వెంటనే దాన్ని ఒక కాగితం మీద రాసుకుంటున్నాడు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా పనిచేశాడు. తర్వాత ఆఫీస్కి ఎదురుగా ఉన్న హోటల్కి వెళ్ళి ఖరీదైన భోజనం చేశాడు. ఆ ఖర్చు కంపెనీ భరిస్తుంది కనుక బిల్ తీసుకుని తిరిగి తన ఆఫీస్కి చేరుకున్నాడు. మళ్ళీ సాయంత్రం 5 గంటల వరకు తలెత్తకుండా పనిచేశాడు. కనిపించిన తప్పులన్నీ కాగితం మీద రాసుకుని దాన్ని 3 కాపీలు తయారు చేసి సిద్ధం చేసుకున్నాడు. సాయంత్రం అయినా పాండే జాడ మాత్రం లేదు. అతను ఆ రోజుకి ఇక రాడని భావించి లేచాడు రాయ్. పుస్తకాలను డాక్యుమెంట్స్ని జాగ్రత్తగా తిరిగి బీరువాలో పెట్టి తాళం వేశాడు. అకౌంటెంట్కి తాళం ఇచ్చి ఆఫీస్ బయటకు వచ్చి నిలబడ్డాడు. అప్పుడే అమ్రాపాలి కారు వేగంగా వచ్చి అతని ముందు ఆగింది. ఎక్కండి రాయ్ గారు, గెస్ట్ హౌస్కి వెళ్ళి తీరిగ్గా మాట్లాడుకుందాం అందామె. రాయ్ మాట్లాడకుండా కారు ఎక్కి కూర్చున్నాడు. వెంటనే కారు వేగంగా గెస్ట్ హౌస్ వైపు సాగిపోయింది. ఉదయం అమ్రాపాలిలో కనిపించిన ప్రశాంతత ఇప్పుడు మచ్చుకైనా లేదు. ఏదో సమస్యతో సతమతమవుతున్నట్టుగా సీరియస్గా ఉంది. బహుశా పాండే విషయం అయి ఉంటుందనుకున్నాడు రాయ్. అందుకే ఆమెను ఇబ్బంది పెట్టకుండా మౌనంగా ఉండిపోయాడు. కారు గెస్ట్ హౌస్కి చేరుకున్న తర్వాత అమ్రాపాలి వేగంగా దిగి లోపలికి వెళ్ళింది. రాయ్ కూడా వెళ్ళాడు. అమ్రాపాలి తిన్నగా తన గదిలోకి వెళ్ళటం చూసి తను తన గదిలోకి వెళ్ళాడు. శుభ్రంగా స్నానం చేసి తయారయ్యి బయటకు వచ్చాడు. హాల్లో అమ్రాపాలి కనిపించకపోయేసరికి ఆమె గది దగ్గరికి వెళ్ళాడు. ఆమె గది తలుపులు మూసి ఉన్నాయి. పర్మిషన్ తీసుకుని కొంచెంసేపు ఎదురుగా ఉన్న బీచ్కి వెళ్ళి రిలాక్స్ అవుతామని అతని ఉద్దేశం. ఇప్పుడు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక చెప్పకుండానే బీచ్కి వెళ్ళాడు. బీచ్లో ఎక్కడ చూసినా అందమైన అమ్మాయిలు బికినీలు వేసుకుని జలపుష్పాల్లా తిరుగుతున్నారు. ఇలాంటి దృశ్యం రాయ్ ఎప్పుడూ చూడలేదు. నోరు తెరుచుకుని మరీ చూస్తూ ఉండిపోయాడు. చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు స్విమ్మింగ్ సూట్ వేసుకుని ఇసుకలో పడుకుని సేద తీరుతున్నారు. వాళ్ళని ఆనందంగా చూస్తూ ఇసుకలో నడుస్తున్న రాయిని ఎవరో పిలిచినట్టుగా అనిపిస్తే వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఆమె స్విమ్మింగ్ సూట్ వేసుకుని సముద్రంలోకి వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. ఎస్ అన్నాడు రాయ్ ఆమె అందాలను కళ్ళతో తాగిస్తూ. నేను ఈత కొట్టడానికి వెళుతున్నాను, మీరు కూడా వస్తారా అడిగింది ఆమె. సారీ మేడం, నాకు ఈత రాదు అని సిగ్గుగా అన్నాడు రాయ్. ఏం పర్వాలేదు, నేను నేర్పిస్తాను. ఎదురుగా ఉన్న ఆఫీస్కి వెళ్ళి స్విమ్ సూటు లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ తెచ్చుకో. వాళ్ళు దానికి కొద్దిగా ఫీజు ఛార్జ్ చేస్తారు. నేను ఇక్కడే నీ కోసం కాచుకొని ఉంటాను అంది. ఒక్క నిమిషంలో వస్తానంటూ రాయ్ వేగంగా ఆఫీస్ వైపు వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత స్విమ్ సూట్ లైఫ్ సేవింగ్ జాకెట్టు వేసుకుని ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఇంతకుముందు రాయ్ ఒక్కసారి కూడా స్విమ్ సూట్ వేసుకోలేదు. అందుకే కొంచెం సిగ్గుగా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. ఆమె అతని వైపు అడ్మిరేషన్తో చూసి, ఈ డ్రెస్ మీకు చాలా బాగుంది. బై నా పేరు మార్గరెట్, మీరు అంది. నా పేరు రాయ్, అదిగో ఎదురుగా ఉన్న గెస్ట్ హౌస్లో ఉంటున్నాను అన్నాడు. సరే పదండి, ఇద్దరం కలిసి ఈత కొడదాం, ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది అంటూ మార్గరెట్ రాయ్ చేతిని పట్టుకుని సముద్రంలోకి తీసుకెళ్ళింది. ఆమె చేతిని పట్టుకోగానే అతని శరీరం జల్లుమంది. కొన్ని వేల వాట్ల విద్యుత్తు తన ఒంట్లోకి ప్రవేశించినట్టుగా అల్లాడిపోయాడు. రక్తం వడివడిగా పరుగులు తీయటంతో మొహం ఎర్రగా అయిపోయింది. ఇద్దరూ సముద్రంలోకి ఈత కొట్టడం మొదలెట్టారు. మార్గరెట్ అతనికి ఎలా చేతులు కదపాలో, ఎలా కాళ్ళు ఆడించాలో ప్రత్యక్షంగా చూపించింది. పైగా ఆమె కూడా తనతో పాటు ఈత కొట్టడం వల్ల ఇద్దరూ కూడా శరీరాలు ఒరుసుకుపోయాయి. రాయ్ శరీరం బ్లాస్ట్ ఫర్నేస్లా మండిపోతోంది. అతని పరిస్థితిని ఏమాత్రం పట్టించుకొని మార్గరెట్ మాత్రం అతనితో కలిసి ఈత కొడుతోంది. దాదాపు గంటసేపు ఈత కొట్టిన తర్వాత ఇద్దరూ తడిసిన సూటుతో ఇసుకలో వెల్లికిలా పడుకున్నారు. ఎడతెరిపి లేకుండా ఈదటం వల్ల ఇద్దరికీ ఆయాసం ఎక్కువైంది. మార్గరెట్ ఊపిరి పీల్చి వదిలినప్పుడల్లా ఆమె ఎత్తైన ఎర్ర సంపద రాయిని పిచ్చివాణ్ణి చేస్తోంది. అమాంతంగా ఆమెను కౌగిలించుకుని నలిపేయాలన్నంత ఆవేశం వచ్చింది. కానీ అతి కష్టం మీద నిగ్రహించుకున్నాడు. రాయ్కి ఆమెతో ఇంకా మాట్లాడి ఆమె గురించి వివరాలు తెలుసుకోవాలనుంది. కానీ మార్గరెట్ మాత్రం కళ్ళు మూసుకుని మౌనంగా ఉండిపోయింది. అరగంట తర్వాత ఉన్నట్టుండి కంగారుగా లేచింది మార్గరెట్. థ్యాంక్స్ మిస్టర్ రాయ్, మీ కంపెనీని చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలంటూ వెళ్ళబోయింది. ఇంకో 10 నిమిషాలు ఉండండి, మీరు ఇక్కడే, అప్పుడే వెళ్ళిపోవటం ఏం బాగాలేదు అన్నాడు రాయ్ నిరుత్సాహంగా.
ఇంకో గంటలో నేను ఇంటికి వెళ్ళకపోతే నా కొంప మునుగుతుంది. క్యాంపుకు వెళ్ళిన నా మొగుడు ఈరోజు వస్తున్నాడు. అతను వచ్చిన సమయానికి నేను ఇంట్లో లేకపోతే నానా రభసా చేస్తాడు. అందుకే నేను వెళ్ళక తప్పదు. ఇంకొక 4 రోజుల తర్వాత మళ్ళీ ఆయన క్యాంప్కి వెళ్తాడు. అప్పుడు వస్తాను. అంతవరకు బాయ్ అంటూ గాలిలో ఒక ముద్దు వదిలి వయ్యారంగా నడుస్తూ వెళ్ళిపోయింది మార్గరెట్. అటూ ఇటూ లయబద్ధంగా కదులుతున్న ఆమె పిరుదుల వంక గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు. ఆమె పూర్తిగా కనుమరుగైపోయిన తర్వాత రాయ్ ముందు ఆఫీస్కి వెళ్ళి సూట్ లైఫ్ సేవింగ్ జాకెట్టు ఇచ్చి తన బట్టలు వేసుకున్నాడు. అతను గెస్ట్ హౌస్ చేరుకునేసరికి సమయం 8 గంటలు కావస్తోంది. అమ్రపాలి హాల్లో ల్యాప్టాప్తో కూర్చుని అతని కోసం ఎదురు చూస్తోంది. మీ సరదాలు సరసాలు పూర్తయ్యాయా? మెల్లగా అంది అమ్రపాలి. రాయ్ గతుక్కుమన్నాడు. అది కాదు మేడం అంటూ ఏదో చెప్పబోయాడు. మీరేం చెప్పకండి, నాకు అంతా తెలుసు. మీరు ఆ అమ్మాయితో కలిసి స్విమ్మింగ్ చేయటం, ఇద్దరు రాసుకుని పూసుకుని నీళ్లలో ఆడుకోవటం అంతా ఈ కళ్ళతో చూశాను. మనిషి కష్టపడిన తర్వాత రిలాక్స్ అవ్వటం తప్పు కాదు, కానీ దానికి సంస్కారవంతమైన పద్ధతులు ఉన్నాయి. మీరు ఆ అపరిచితురాలితో అలా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం నాకు కొంచెం కూడా నచ్చలేదు. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? పలానా అమ్రాపాలి కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి అలా విచ్చలవిడిగా అమ్మాయితో తిరుగుతున్నాడు అని విమర్శిస్తారు. అది మీకు మంచిది కాదు, కంపెనీకి కూడా మంచిది కాదు. నా కంపెనీకి చెడ్డ పేరు రావటం నేను ఎంత మాత్రం సహించను. మీ ఇష్టం వచ్చినట్టు రిలాక్స్ కావటం మీ సొంత విషయం కనుక దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడను. కానీ టైం సెన్స్ గురించి చెప్పదలుచుకుంటే మీకు బొత్తిగా టైం సెన్స్ లేదు. నాకు ప్రతి చిన్న విషయం టైం ప్రకారం జరిగిపోవాలి. పొద్దున నిద్ర లేవటం దగ్గర నుంచి రాత్రి పడుకునేంతవరకు అంతా ఒక నియమం ప్రకారం, షెడ్యూల్ ప్రకారం, టైం ప్రకారం జరిగిపోవాలి. లేకపోతే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కూడా ఇదే రూల్ ఫాలో కావాలి. దానికి ఎవరు మినహాయింపులు కారు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. వెళ్ళండి, స్నానం చేసి రండి, భోజనం చేద్దాం, మీకోసం ఎదురు చూస్తున్నాను అంది. సారీ మేడం, మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి, ఇంకెప్పుడు ఇలా జరగదు అంటూ తన గదిలోకి వెళ్ళాడు. పైకి అవమానంగా ఉన్న లోపల మాత్రం రాయ్కి చాలా సంతోషంగా ఉంది. ఏదో సాధించినట్టుగా గొప్పగా ఫీల్ అయ్యాడు. మార్గరెట్తో అతను ఈత కొట్టడం అమ్రాపాలికి నచ్చలేదంటే ఆమె మనసులో అతని పట్ల ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్ ఉందన్నమాట. అందుకే అతన్ని క్లాస్ తీసుకుంది. తను ఇష్టపడిన మగవాడు వేరే అమ్మాయితో తిరిగితే ఏ అమ్మాయి సహించదు, అసూయతో రగిలిపోతుంది. దీనికి అమ్రాపాలి అతీతురాలు కాదు. అందుకే ఆమె అంతలా స్పందించిందని అతనికి తోచింది. భోజనం చేస్తున్నప్పుడు ఆ రోజు ఆఫీసులో జరిగిన విషయాల గురించి అడిగింది అమ్రాపాలి. రాయ్ ఆమెకు తాను కనుక్కున్న తప్పుల లిస్టును చూపించాడు. వాటిలోంచి ఒక కాపీ తను తీసుకుని మిగతా 2 కాపీలు జాగ్రత్త చేయమని చెప్పింది. ఇక ఈ రోజంతా పాండే గురించి పూర్తిగా ఆరా తీశాను. అతని ఇంటికి వెళ్ళాను, కానీ అతని ఇంట్లో లేడు. అర్జెంటుగా ఎక్కడికో బయటికి వెళ్ళాడని అతని భార్య చెప్పింది. అతనికి ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో తెలుసుకుని ఆ బ్యాంకు మేనేజర్ని కలుసుకున్నాను. నా గురించి చెప్పి పాండే బ్యాంక్ అకౌంట్ తెప్పించుకుని చూశాను. అతను గోవా బ్రాంచ్ ఛార్జీ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 50 లక్షలు సంపాదించాడు. అందులో 20 లక్షలు భార్య పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ అయ్యింది. మిగిలిన 20 లక్షలతో గోవాలో ఒక ఫాష్ ఏరియాలో ఒక అపార్ట్మెంట్ కొన్నాడు. ఇది మనకు తెలిసిన విషయం. ఇంకా అతను ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాడో తెలియదు. అది తెలుసుకుంటే కానీ కంపెనీని మోసం చేసి అతను ఎంత సంపాదించాడో తెలియదు. గెస్ట్ హౌస్కి వస్తూ మధ్యదారిలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్స్పెక్టర్కి రిపోర్ట్ ఇచ్చి వచ్చాను. పాండే కంపెనీని మోసం చేసి ఎంత డబ్బు సంపాదించాడో ఆధారాలతో సహా ఆఫీసర్కి ఇచ్చాను. తొందరలోనే అతని మీద చర్య తీసుకుంటామని చెప్పాడు పోలీస్ ఇన్స్పెక్టర్. ఆఫీసులో మీకు ఏమైనా అతని గురించి తెలిసిందా అడిగింది అమ్రాపాలి. నాకు అకౌంట్స్ పుస్తకాలు ఇచ్చి అతను వెళ్ళిపోయాడు. తర్వాత అతను ఆఫీస్కి రానేలేదు. స్టాఫ్ను అడిగితే ఈరోజు అతను సెలవు పెట్టి వెళ్ళిపోయాడని చెప్పారు అన్నాడు రాయ్. నా ఉద్దేశం ప్రకారం బహుశా అతను రేపు కూడా ఆఫీస్కి రాపోవచ్చు. మీరు మాత్రం మీ పని ఆపకుండా పూర్తి చేయండి. అతని కంపెనీని ఎంత మొత్తానికి మోసం చేశాడో నాకు తెలియాలి. రేపు కూడా మిమ్మల్ని ఆఫీస్లో డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను. నాకు ముఖ్యమైన పని ఉంది అని పూర్తి చేసుకుని సాయంత్రం 5 గంటలకు మళ్ళీ తిరిగి వస్తాను. ఈరోజు తయారు చేసినట్టుగానే స్టేట్మెంట్స్ 3 కాపీలు తయారు చేసి సిద్ధంగా చేయండి. వాటిని చూసిన తర్వాత పాండే మీద ఎలాంటి చర్య తీసుకోవాలో చూద్దాం అంది అమ్రాపాలి. అలాగే అంటూ చిన్న పిల్లాళ్ళ తల ఊపాడు రాయ్. భోజనం అయిన తర్వాత ఇద్దరు ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. పడుకున్నాడన్న మాటే కానీ ఎంత ప్రయత్నించినా రాయికి నిద్ర రావటంలా. కళ్ళ ముందు మార్గరెట్ అందాలు కనువిందు చేస్తుంటే ఏ పెళ్లి కానీ మగాడికి నిద్ర పడుతుంది. పక్క మీద అటు ఇటు దొర్లుతూ దాదాపు 2 గంటలు గడిపాడు. విసుగ్గా మంచం మీద నుంచి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. సాయంత్రం ఎంతో సందడిగా కనువిందు చేసిన బీచ్ ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంది. బీచ్లో ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు.
దూరంగా వస్తున్న అలల చప్పుడు మాత్రం అస్పష్టంగా వినపడుతోంది. అప్పుడప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ బీచ్లో నడుస్తూ కనిపిస్తున్నారు. చీకట్లోకి చూస్తూ ఎంతసేపు నిల్చున్నాడో అతనికి తెలియదు. ఇంతలో కెవ్వుమంటూ కేక వినిపించేసరికి ఉలిక్కిపడి గదిలోంచి బయటకు వచ్చాడు. మళ్ళీ అదే కేక. ఈసారి ఆ కేక అమ్రాపాలి గదిలోంచి వస్తుందని తెలుసుకుని వేగంగా ఆమె గదిలోకి వెళ్ళాడు. మరి ఆ అమ్రాపాలి ఎందుకని అలా అరిచింది? ఆమెకేమైనా ప్రమాదం జరిగిందా, లేకపోతే ఇంకేమైనా జరిగిందో మనం రేపు కలుసుకుందాం, తెలుసుకుందాం. థ్యాంక్ యూ.